శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా డిసెంబర్ నెల 22వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ నెల 28వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష కృష్ణపక్ష సప్తమి ఆదివారం నుండి మార్గశీర్ష మాస కృష్ణపక్ష త్రయోదశి శనివారం పర్యంతం. ఇక్కడ గ్రహ సంచార రీత్యా ఎట్లా ఉంది? వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో చంద్రుడు, సింహము, కన్య, తులారాశుల్లో ఈ వారం సంచారం చేస్తారు. కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఇవి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. ఇక ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు కనుక చూసుకున్నట్లయితే 26వ తేదీ సఫల ఏకాదశి అంటారు. ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక గ్రహ సంచార రీత్యా ఉన్నటువంటి ఆ గ్రహముల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శని కేతువులు శుభంగా ఉన్నారు. అంటే మేషరాశి వారికి ఒక్కటి మాత్రం నేను చెప్పవచ్చు, ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి, అనుకూలతలు అధికంగా ఉంటాయి. విజయాలు సిద్ధింపచేసే కాలము. కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఒక భూ వివాదానికి తెరపడుతుంది. శుభకార్యముల యందు పాల్గొంటారు. ఇంట బయట అనుకూల వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులైనటువంటి వారికి కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే విద్యార్థులకు ఒక మాట చెబుతున్నా, అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వెనుకడుగు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. గత సంఘటనలను మీ అనుభవాలుగా చేసుకొని భవిష్యత్తు మీద దృష్టి పెడితే బాగుంటుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. గతంలో ఉన్న వ్యాపారములకు భాగస్వామ్యములు కూడా స్వీకరించవచ్చు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. కొంత వారం చివరలో కొన్ని వివాదాలైతే వచ్చే ఆస్కారం కూడా ఉంది. కొంత ఆరోగ్య పరిస్థితిని గురు శుక్రవారాల్లో కాపాడుకుంటే సరిపోతుంది. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడం కొంతవరకు మంచి సూచన. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి సమయము. మేషరాశి వారు ఈ వారమంతా రవి ధ్యానం చేయండి. సూర్య ధ్యానంతో కాస్త మీకు అనుకూలత పెరుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయండి. గురువారం నాడు ఏకాదశి రోజును పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు కొంత అనుకూలంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు కుజుడు కూడా కొంత పర్వాలేదు. వృషభరాశి వారు
కొత్త పనులను ప్రారంభం చేయటానికి ఈ వారం కొంత అనుకూలత ఉంది. రాజకీయ నాయకులకు గౌరవము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభంలోనే ఉంటాయి. చక్కని ప్రణాళికతో కనుక ముందుకు వెళ్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కూడా ఉంది. ఆ బుద్ధిబలంతో కొన్ని ఆటంకముల నుంచి కూడా బయటపడతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు మీకు ఎప్పుడు కూడా మేలు చేస్తాయి. వ్యాపారం యోగదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు పెడితే కనుక ఉత్సాహవంతంగా ఉంటుంది పారిశ్రామిక వర్గాల వారికి. ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చకపోవటమే మీకు చాలా వరకు కూడా మంచిది. గత కొన్ని రోజులుగా ఒక మనస్సులో ఉన్నటువంటి తాపానికి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. వృషభ రాశి స్త్రీలకు బహుమతులు మొదలైనటువంటివి అందుతాయి. ఈ వారం ఒక శుభవార్త కూడా శ్రవణం చేస్తారు. వృషభ రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశముల యందు కొంత మెరుగుపడటానికి కనకధార స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయడం మాత్రం మర్చిపోకండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుక్రుడు, బుధుడు కొంత పర్వాలేదు. ఊహించని అవకాశాలు విద్యార్థులకు వస్తాయి. కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలతో సంఘంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఒక ప్రకటన ఏదైతే ఉందో నిరుద్యోగులను ఆకట్టుకుంటూ ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా నూతన ఉత్సాహం, అనుకున్న లాభాలు తథ్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి కొంత లాభం కలుగుతుంది. ఉద్వేగాలకు దూరంగా ఉండండి. వ్యాపారపరంగా కొంత శ్రద్ధ అవసరమవుతుంది. అలాగే సహోద్యోగులతో కొంత మంచి సంభాషణ చేయండి. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం ఈ వారాంతంలో కూడా మీకు కలుగుతుంది. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, లక్ష్మీనారాయణ హృదయము మొదలైనటువంటి పారాయణాలు చేయండి. ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోవడము, శివాలయంలో ఏదైనా దీపం వెలిగించడం లాంటివి చేస్తే మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, రాహువు, కేతువు కొంత శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలతలు తగ్గిపోతాయి, అనుకూలతలు పెరుగుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. రావలసిన సొమ్ము అయితే అందుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాసి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. చిరకాల కోరిక నెరవేరే సమయము. అలాగే దైవబలం అనేటువంటిది మీకు ఖచ్చితంగా తోడుగా ఉంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కొంతమంది మాటలు మాట్లాడితే ఉంటే మీకు ఇబ్బంది కలగవచ్చు. వాటిని పరిగణలోకి తీసుకోవద్దు. ఒత్తిడికి ఎప్పుడు కూడా గురి కావద్దు. మీరు నమ్మిన విలువలు మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువగా ఉంటుంది. ఇంట్లో తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం కూడా మీకు యోగదాయకంగా ఉండదు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. మీరు నమ్మిన విలువలే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. కొంత నరఘోష మీ మీద బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఆదివారము, మంగళవారము పెసర్లు మీ మించి ఒక 3 సార్లు తిప్పుకొని
పైన డాబా మీద పోయండి, పక్షులు తింటాయి. అలాగే ఒక నల్ల శునకమునకు ఏదైనా ఆహారం పెట్టండి. కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు కింద దీపారాధన చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా రవి అర్ధశుభుడు. కొంత సింహరాశి వారికి యోగదాయకంగానే ఉంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఏదైతే ఉన్నదో ఈ సోమ మంగళవారాల్లో మీకు ఫలితంలోకి వస్తుంది. సింహరాశి వారికి ఈ ఆదివారము సోమవారము రాశిలో చంద్రుడు, ద్వితీయంలో కేతువు, చతుర్థ బుధుడు, పంచమ రవి, 6వ స్థానంలో ఉన్న శుక్రుడు కొంత ఫలితాలను అందిస్తూ ఉన్నారు. కొంత ఎదుగుదలకు ఇది సరి అయినటువంటి సమయము అని అనుకోవచ్చు. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు, ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మీదైన ప్రతిభతో ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో స్వయం కృషి అవసరమవుతుంది. కోర్టు వ్యవహారములు వాయిదా తీసుకుంటే బాగుంటుంది. వ్యక్తిగత విషయముల యందు ఎవ్వరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వకండి. స్థిరమైనటువంటి నిర్ణయాలు మీకు మంచి చేస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఈ వారంలో కొంత మీరు ముందర పెట్టుకుంటే బాగుంటుంది. రాజకీయ నాయకులకు కొంత పదవీ యోగ ప్రాప్తి కూడా కలగబోతోంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా సిద్ధించే ఆస్కారం ఉంది. సింహరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, అలాగే గురువారం నాడు ఏకాదశి రోజున విష్ణు సహస్రనామము ఉదయము సాయంత్రము శివ సహస్రనామ పారాయణము చేయండి. ప్రతిరోజు సంధ్యాకాలంలో పంచాయుధ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, శని కొంత యోగదాయకంగా ఉన్నారు. ఆస్తి విషయముల యందు ఒప్పందాలనేటువంటివి చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు సోమ మంగళ బుధవారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి నుంచి తృతీయంలో ఉన్న బుధుడు, చతుర్థ రవి కొంత యోగమును ఇచ్చినప్పటికీ కూడా శ్రమ అయితే తప్పకుండా ఉంటుంది. ఆశయం సిద్ధిస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం నోచుకోనటువంటి ఒక ముఖ్య వ్యవహారంలో పురోగతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలను మీ అంచనాలకు తగినంతగా విస్తరిస్తారు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో మనోవికాసం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే పిల్లల వివాహ, వృత్తి, విద్య విషయముల యందు కొన్ని శుభ పరిణామాలైతే ఈ వారం చోటు చేసుకోవచ్చు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారు ఆచితూచి మాట్లాడండి. శని ఆదివారాల్లో దూర ప్రయాణాలు చేయకండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, వినాయక ఆరాధన ప్రతిరోజు, శివ ఆరాధన మొదలైనటువంటివి సత్ఫలితాలను మీకు ఇవ్వవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా బుధుడు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. అంటే ద్వితీయ స్థానంలో ఉన్న బుధుడు, అలాగే శుక్రుడు పంచమంలో ఉన్నాడు. కాబట్టి కొంత
చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకరంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహన యోగం, కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారపరంగా అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూల మార్పులు, కొంత ధనవ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఉద్యోగులు మరింత అప్రమత్తతతో పనిచేయాలి. విభేదాలను దూరం పెట్టుకోండి. సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళాలి. సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే తులారాశి వారికి ఈ వారం కూడా కొంత యోగదాయకంగానే ఉంది. వ్యాపారపరంగా అనుకున్న లాభాలైతే కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త హోదాలు కూడా దక్కవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. ఇక తులారాశి వారు ఈ వారం అంతా విష్ణుపంజర స్తోత్రపారాయణంతో పాటుగా కాలభైరవ అష్టక స్తోత్రపారాయణము ప్రతిరోజు చేయటం చాలా వరకు కూడా మంచిది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారం పెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. రవి, బుధులు కొంత శుభంగా ఉన్నారు. కొంత వృశ్చిక రాశి వారు మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. నూతన ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వ్యాపార భాగస్వాములతో కొంత స్నేహంగా ఉండండి. అలాగే ఏ విషయంలో కూడా చంచలత్వాన్ని ప్రదర్శించకండి. మనస్సులో చెడు ఆలోచనలు, చెడు సాహచర్యం ఇవెప్పుడు కూడా పెట్టుకోవద్దు. బంధువులతో మాటామంతి జాగ్రత్తగా చేయండి. వ్యాపారపరంగా లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు, రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందే అవకాశం, కొంత మానసిక ఆందోళన ఇబ్బంది పెట్టవచ్చు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కొంత అనారోగ్య సూచన, కలవరపాటును గురి చెయ్యవచ్చు. వృశ్చిక రాశి వారు మీ ప్రయత్నాలకు అడ్డు తగిలే వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడతాడు. దశరథకృత శనైశ్చర స్తోత్రముతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. కొన్ని ప్రయాణాల్లో మంచి జరగటానికి కనకదార స్తోత్ర పారాయణము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గోక్షేత్రానికి విరాళాలు ఇవ్వండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం సమర్పించండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు, శని శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు. ధనుస్సు రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రవి, ద్వితీయ శుక్రుడు, తృతీయ శని, చతుర్థ రాహువు, 6వ స్థానంలో గురువు, అష్టమ కుజుడు, భాగ్యంలో చంద్రుడు, ఆది సోమవారాల్లో కొంత యోగదాయకమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే మంచి కాలమని చెప్పవచ్చు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారపరంగా లాభాలు అందుతాయి. వ్యాపారపరంగా నూతన ఉత్సాహం, అనుకున్న లాభాలు తథ్యంగా ఉంటాయి. ఆశించిన ద్రవ్యం కానీ ఇవి కానీ ఖచ్చితంగా దొరుకుతాయి. కొంత పనివారి ధోరణిలో మార్పులు రావచ్చు. కొంత కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కూడా ఉండవచ్చు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారముల యందు మొహమాటానికి తావివ్వకండి. మీ వ్యవహారం ఏదైతే ఉందో మీ నిర్ణయాలు నలుగురికి స్ఫూర్తిని ఇస్తాయి. అర్థం లేని నిందలను పట్టించుకోవద్దు, మనస్సుకు తీసుకోవద్దు. ధనుస్సు రాశి స్త్రీలు వివాహ సంబంధ నిశ్చయాని కోసం ప్రయత్నం చేయవచ్చు, బాగుంటుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా
విశేషమైనటువంటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయండి, సరిపోతుంది. రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము కూడా సంధ్యాకాలంలో దీపారాధన చేసి చేయండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలంగా ఉన్నారు. కొంత మకర రాశి వారికి శ్రమ లోపం లేకుండా కష్టపడతారు, కానీ ఫలితము వార ఆరంభంలో దొరక్కపోవచ్చు. ఉద్యోగపరంగా ఫలితాలు శుభంగా ఉన్నాయి, అభీష్టము సిద్ధిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఇబ్బంది పెట్టవచ్చు, కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది, ఆలోచనలు కలిసి రావు. ఆరోగ్యభంగం. వ్యాపారం మీ అంచనాలకు తగినట్టుగా ఉండకపోవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆస్తి వివాదాలలో వాయిదా వేయండి. ప్రశాంత చిత్తంతో ఆలోచన చేయండి. ఉద్వేగాలకు దూరంగా ఉండండి. సమాజంలో గౌరవాన్ని రాజకీయ నాయకులు పొందుతారు. ఒత్తిడి విపరీతంగా ఉంటుంది అన్ని చోట్ల, తద్వారా పొరపాట్లు మాత్రం చేయకండి. మాట పట్టింపులకు ఆస్కారం ఇవ్వకండి. వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, దుర్గా సహస్రనామము చేసి శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయంలో అష్టోత్తర శతనామ అర్చన చేయించుకుంటే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా రవి, కుజ, బుధ, శుక్రులు శుభంగా ఉన్నారు. కుంభరాశి ఆర్థిక పరంగా ఈ వార ఆరంభం కొంత మీకు బాగుంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా అనుకూలుగా మారవచ్చు. కొంత అనుకూలమైన మార్పులు ఉంటాయి, కొంత మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. బలమైన ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. తొందరపాటు వద్దు. చంచలత్వం అనేటువంటిది పనికిరాదు. లోతుగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మీ దీర్ఘకాలిక ఆశయం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా ఒత్తిడైతే ఉంటుంది. వివాదాల జోలికి వెళ్ళకండి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొంత ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. రుణబాధలు తక్కువవుతాయి. అప్పులు తీసుకోవద్దు. మొహమాటానికి తావివ్వకండి. కుంభరాశి వారు వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు. కొంత దృష్టి దోషము, శని దోషము ఇవి తొలగిపోవటానికి కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయడంతో పాటుగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు. కొంత మీనరాశి వారికి గ్రహ సంచారము కొంత అనుకూలంగా లేకపోవటం. మనోబలం పెంచుకుంటే బాగుంటుంది. వ్యవహారములను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటారు. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. రుణబాధలు తగ్గిపోతాయి. కోపాన్ని తగ్గించుకోండి. సామరస్యంగా మాట్లాడండి. కుటుంబంలో చికాకులు లేకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు, ఆరోగ్య భంగము, సమయానికి నిద్ర లేకపోవటము కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా ఉండే ప్రయత్నం చేయండి. కొంత ఖర్చులు, మానసిక అశాంతి, ప్రయాణపరంగా ఆటంకాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం సంతృప్తినిస్తుంది. వారం మధ్యలో ఒక సమస్య నుంచి కూడా బయటపడతారు. కొంత వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికైతే ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూర ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాది కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతారు. స్నేహితులతో వివాదాల జోలికి వెళ్ళకండి. మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు శివాభిషేకం చేసుకోవటము, అలాగే
లలితా సహస్రనామ పారాయణం, వీలైనప్పుడల్లా కూడా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే అనుకూలత పెరుగుతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వార ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. ముఖ్యంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే మీరు ఫోన్లు చేయండి. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే మీకు కాల్ బ్యాక్ వస్తుంది. అలాగే ఛానల్ను ప్రోత్సహించండి. గోక్షేత్రానికి ఏమైనా విరాళాలు ఇచ్చేవారు కూడా కింది నెంబర్కు ఫోన్ చేయండి. జై శ్రీరామ్. మరలి వచ్చే వారం కలుసుకుందాము. మీ అందరికీ బాగుండాలి. అందరికీ ఆశీస్సులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.